నువ్వు చేసే పూజలేంటి యోని పూజ దేనికి చేస్తారు? నిజంగా బతికితే ఇలా బతకాలు రానిపించింది. వీళ్ళకి 5 కోట్ల రూపాయలు అడిగారంట. మీరు విడాకులు తీసుకోపోతున్నారంటే వాళ్ళు పడేది వేదన కాదా? ఈ పనికిరాని సోదు పురాణాన్ని ప్రశ్నిస్తే మీకు వేదన వచ్చిందా? ఇదే సిచ్యువేషన్లో ఈరోజు వైసీపీ అధికారంలో ఉండుంటే నిన్నెవడో ఆపలేకపోతుందేమో నాకు తెలిసి. ఒక మీడియా వాడంటే చిన్న చూపు, ఒక మీడియా ప్రతినిధి అంటే చిన్న చూపు, ఒక జర్నలిస్ట్ అంటే చిన్న చూపు. ఈజీగా వాడి మీద బురద రాసేవచ్చు. అందరికీ నమస్కారం. వేణుస్వామికి మూర్తి గారికి నడుస్తున్న ఈ వ్యవహారం పై నేను మాట్లాడకూడదు అనుకున్నాను. నాకు తప్పలేదు మరి ఇంకా, ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, చాలా మంది ఇన్స్టాలో కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇది వ్యవహారం పైన మాట్లాడండి, ఈ వ్యవహారం పైన మాట్లాడండి, ఎందుకు ఈ వ్యవహారం పైన సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ముందుగా వేణుస్వామి గారు కాదండి, గారు కూడా కాదు, స్వామి కూడా కాదు, ఒక వేణు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే, నేను ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆయన దగ్గరికి వద్దామా. ఆయన దగ్గరికి వచ్చే ముందు మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. అసలు మూర్తి గారి పైన పడినట్టు అభియోగం ఏంటి? వేణుస్వామినంట, స్వామి కాదు, మళ్ళీ స్వామినే వచ్చేస్తుంది. ఎందుకంటే పొడట్లా ఇప్పుడే చేశాడు జనాల్ని. స్వామి కాదు, వేణునంట మూర్తి గారు 5 కోట్ల రూపాయల్ని అడిగారంట. ఈ వీడియో చేయకుండా ఆపేయాలంటే 5 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి 5 కోట్లు డిమాండ్ చేశారంట. మూర్తి గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మూర్తి గారికి నేను ఎవరో తెలియదు, మూర్తి గారు నాకు చాలా రోజులు బట్టి నేను ఆయనకి ఒక ఫాలోవర్ని. ఎందుకంటే ఆయన చేసే అనాలిసిస్, ఎందుకంటే నేను కూడా మీడియా వాడిని కాబట్టి ఆయన చేసే అనాలిసిస్ నాకు ఒక రకంగా ఉపయోగపడతాయి కాబట్టి నేను ఆయన చాలా రోజులుగా ఒక ఫాలోవర్ని. అయితే నేను ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను మూర్తి గారు పనిచేసినటువంటి పాత ఛానల్కి నేను ఒక ప్రోగ్రామ్ నిమిత్తం వెళ్తే నేను మూర్తి గారు ఫాలోవర్ని కాబట్టి నేను అక్కడ కొంతమందిని అడిగా, స్టాఫ్ కనబడితే. ఎందుకంటే నాకు ఆయన అంటే అభిమానం కాబట్టి, అభిమానం ఉన్నటువంటి వ్యక్తి పనిచేసినటువంటి ఛానల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కోసం అంతా కొంత తెలుసుకోవటం అనేది, ఆ క్యూరియాసిటీ అనేది ఎవరికైనా ఉంటుంది. నేను అదే క్యూరియాసిటీతో అడిగా. ఇక్కడ మూర్తి గారు పనిచేసేవాళ్ళు కదండి, ఏంటి ఎందుకు మానేశారు, ఏం జరిగింది ఏంటి అనేది అడిగితే వాళ్ళు చెప్పినటువంటి నిజాలు నేను వింటే నిజంగా బతికితే ఇలా బతకాలు రానిపించింది. ఈ మీడియా దీంట్లో ఆయన ముఖ్యసూటి మనిషి, ఆయన ఏదైనా ఒక వార్త చెప్పినా, ఏదైనా ఒక న్యూస్ బయటికి పంపించినా అది ఉన్నట్టుగానే పంపిస్తారు. అందులో ఎటువంటి మేకప్లు, లిప్స్టిక్లు అలాంటివి ఏమి రాయరు. ఆ వార్తకి ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి ఆ ఛానల్ కి ఈయనకి పొందలేదు, అందుకే బయటకు వచ్చాడని చెప్పేసి తెలిసి ఇటువంటి మూర్తి గారు వీళ్ళకి 5 కోట్ల రూపాయలు అడిగారంట. వీళ్ళు ఏమైనా వీడియో పెట్టారంటే, మాకు ఇప్పుడు ఆత్మహత్య శరణ్యము, మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మాకున్నటువంటి ఆవేదనతో మేము బతకలేకపోతున్నాం, మాకు మూర్తి గారు వాళ్ళ థ్రెట్ ఉంది అని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చినట్టు వీడియో ముందు మాట్లాడడం జరిగింది. అయితే నేను ఈ విషయం పైన మాట్లాడిన అనుకున్నా కాబట్టి లైట్ తీసేసి అసలు పట్టించుకోలేదు. తర్వాత ఈరోజు ఎవరో నాకు ఒక వీడియో లింక్ పంపించారు. వీడియో లింక్ కింద పెట్టిన కామెంట్లు ఏంటంటే, తొందరగా వెళ్ళిపోండి, బెస్ట్ ఆఫ్ లక్, ఈ నెల 2 నెలలైనా ఒక మంచి పనులు చేసి తర్వాత బయలుదేరండి, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడైనా మంచిగా బతకండి అని చెప్పేసి, అంటే అక్కడికి అని చెప్పేసి కామెంట్లు వచ్చాయి. మరి ఈ కామెంట్లు వాళ్ళు చూసుకున్నారో లేదో మరి మనకైతే ఆ విషయం తెలియదు. నేను స్వామి ఎవరు వేణుని ఒకటి అడుగుతున్నా, పెళ్లి చేసుకోపోయే దంపతులకి మీరు విడాకులు తీసుకోపోతున్నారంటే వాళ్ళు పడేది వేదన కాదా? వేణు, కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి నాయకుడిని మీరు చిత్తుగా ఓడిపోతున్నారు అని చెప్పేటప్పుడు అది చూసే ఆ నాయకుడు, ఆ కోట్ల మంది జనాలు పడే, ఆ కోట్ల మంది అభిమానులు పడేది వేదన కాదా? వేణు గారు, మూర్తి గారు, మీరు చేసినటువంటి ఈ పనికిరాని సోదు పురాణాన్ని ప్రశ్నిస్తే మీకు వేదన వచ్చిందా? ఇది ఎక్కడ న్యాయం వేరు నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ముందు మీలాంటి వాళ్ళని జైలు వేసేయాలి, ఫస్ట్ తీసుకెళ్లి లోపలేసిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. నువ్వు చేసే పూజలేంటి యోని పూజ దేనికి చేస్తారు? నేను జనరల్ గా నేను శివభక్తుడిని, దీనికోసం ఎక్కువగా మాట్లాడనండి, క్షమించండి. ఏం చేస్తారు? సరే నువ్వు ఏదో ఒక పూజ చేసి తగలబడ్డావు అనుకుందాం. నీ నోటంటే ఒక మంత్రం విన్నాము ఇప్పటి వరకు,
ఒక మంత్రం రాదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతోనే మంత్రాలు చదివిస్తావు. నువ్వు ఏదో తమలపాకులతోటో అరిటాకులతోటో ఇస్త్రాకులతోటో నీళ్లు చల్లుతుంటావు. ఏంది నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు చెప్పేది ఏదీ జరగదు. వైసీపీ 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 అని చెప్పేసి 2021 నుంచి నువ్వు జగన్ గెలుస్తాడు, జగన్ ఈసారి అధిక మెజారిటీతో గెలుస్తాడు, టీడీపీ కనుమరుగైపోద్ది అని ఇష్టానుసారం నీకు నోటికి వచ్చినట్టు మాట. ఇదే సిచ్యువేషన్లో ఈరోజు వైసీపీ అధికారంలో ఉండుంటే నిన్ను ఎవడో ఆపలేకపోతుందేమో నాకు తెలిసి. ఎందుకంటే వైసీపీ వాడికి నువ్వు వైసీపీ సోషల్ మీడియాకి నువ్వు కావాల్సిన మనిషివి కాబట్టి నీ 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 మాటలకి వైసీపీ జాతకాలు మారిపోయినాయి. బహుశా నీ జాతకం నువ్వు చూసుకోలేదేమో. ఒకరోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానని వీడియో చేయాల్సి వచ్చే రోజు వస్తుందని చెప్పి నీ జాతకం నువ్వు చూసుకోలేదేమో నాకు అనిపిస్తుంది. నువ్వు ఒక జాతకాలు చెప్తావు, నీది ఒక మరి ఎందుకులే పెద్దడు కదా, ఆ మాత్రం గౌరవించాలి. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. నేనైతే 100% మూర్తి గారి తరపునే నిలబడతానండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా కానీ ఒక మీడియా వాడంటే చిన్న చూపు, ఒక మీడియా ప్రతినిధి అంటే చిన్న చూపు, ఒక జర్నలిస్ట్ అంటే చిన్న చూపు. ఈజీగా వాడి మీద బురద రాసేవచ్చు. నాకు ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తుంది అంటే జనరల్గా నేను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాను. నాకు అసలు ఈ జర్నలిజంలో నాకు అసలు పట్టు కూడా లేదు. నేను పట్టు వచ్చింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్లోకి వచ్చి. నేను ఇంతకుముందు సినిమా వాడిని. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు కొన్ని సిచ్యువేషన్లు చూస్తుంటే ఎందుకు వచ్చాను రా బాబు ఈ ఫీల్డ్లోకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అంత దారుణంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నిజాలు లోకానికి నచ్చవు, అబద్ధాలు చెప్పి తిరిగే వాడికే లోకం నచ్చుతుంది. ఎందుకంటే మీడియా వాడు అంటే అందరూ మీడియా వాళ్ళు అలా ఉన్నారని చెప్పి నేను అన్నాను. కొంతమంది ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే ఉన్నట్టుగా చెప్తారో, ఎవరి మూర్తి వాళ్ళలాగా వాళ్ళ మీద బురద ఈజీగా జల్లేస్తారు. సో ఇదైతే కరెక్ట్ కాదు వేణు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. నువ్వు మంచి వ్యక్తివే, నేను కాదనట్లేదు, అందరూ మంచోళ్లే, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీ జాతకాలు ఎవడు నమ్మడు, ఆ విషయం నీకు తెలుసు. వేరే చేసుకుని బతుకు, ఇలాంటి వద్దు. ఇది నా సలహా. తీసుకుంటే తీసుకో, లేకుంటే నీ కర్మ, నేను ఎవడు బాగు చేయలేడు. నువ్వు ఎంత మూర్తి గారిని కలిగితే అంత కొంప అయిపోతావు నువ్వే. అది మాత్రం నేను హెచ్చరిస్తున్నా అనుకో. నీ ఇష్టం. తెలుసుకుని మారితే మారినావు, లేకుంటే నేను ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. నీ జాతకం అయితే ఒకసారి చూసుకో. ఎందుకంటే నీ జాతకం మొత్తం తారుమారు అయిపోయింది. ఒకసారి నీ జాతకము నువ్వు చూడకు. నువ్వు చూస్తే అంత తప్పులే చూసుకుంటావు, అది మాకు తెలుసు. ఎవరికైనా మంచి వాళ్ళకి చూపించి ఆ జాతకం ప్రకారం ఏం చేస్తే నివారణ వస్తుంది అని తెలుసుకో. ఓకే, నమస్తే, జై హింద్.